అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి అక్టోబర్ 23, 24, 25, 26 ఈ 4 రోజులు కూడా వీరికి గతంలో అనగా 3 సంవత్సరాల క్రితం కోల్పోయినది ఇప్పుడు వీరికి 4 రోజుల్లో కొద్దిగా ఒక ఊహించిన విధంగా మలుపు తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, లభిస్తుందని అనుకోవాలి. మరి మిథున రాశి వారికి ఇవాళ మనం చెప్పబోయేది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. 3 సంవత్సరాల క్రితమే మీరు కోల్పోయినది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. మరి అది ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, లేదా మీ యొక్క అదృష్టం కూడా కావచ్చు. కానీ అది తిరిగి వస్తుంది అంటేనే దైవం మీకు కొత్త అవకాశం ఇస్తున్నాడని మీరు ఒక అర్థంగా నిలబడాలి. కాబట్టి మిత్రులారా, మరి మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో మాత్రమే పుట్టినవారు మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి. మిథున రాశి రాశి చక్రాల్లోనే 3వ రాశి. మరి మిథున రాశి వారి క్రితం వారు చూస్తే ఎప్పుడూ కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు. ఏ పనులైనా సరే చాలా జాగ్రత్తగా చేస్తారు. వీరు మాటల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు మాట్లాడితే ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. అయితే వీరి బలహీనత కూడా ఎక్కువగా ఆలోచించడం. ఏ విషయమైనా సరే ఎక్కువగా ఆలోచించడం వలన వీరికి అవకాశాలు కూడా చాలా వరకు దూరం అవుతూనే ఉంటాయండి. కానీ మీరు హృదయం మాత్రం చాలా పెద్దది. ఒక్కసారి కనుక ఎవరికైనా ప్రేమ కనుక ఇస్తే వారిని మర్చిపోవడం చాలా కష్టం. అందుకే దూరమైన వారు మళ్ళీ మీ వైపు వస్తారని కూడా కనిపిస్తూనే ఉంటుంది. మరి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు మీరు. మరి మీకు ఈరోజు కనుక చూస్తే ముఖ్యంగా మనకి గురువు అనేది కర్కాటక రాశిలోకి ఉండటం వలన మిథున రాశి వారికి ఒక అదృష్టకరమైనటువంటి అవకాశాలు కూడా దక్కబోతున్నాయి. మరి ఈ రోజుల్లో మీకు బుధుడే కానీ గ్రహాధిపతిగా ఉన్న సూర్యుడితో కలిసి మంచి స్థితిలోకి మీకు రాబోతున్నాడు. అందుకే మీకు మాటల యొక్క ప్రభావం పెరుగుతుంది. మరి నిర్ణయాల్లో సరైన దిశలో కూడా సాగుతారు. మరి ధనరాశిలో నుంచి మంచి మార్పులు కనబడుతున్నాయి. ఉద్యోగం లేదా బిజినెస్లో పురోగతిలో కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది. మరి దూరమైనటువంటి బంధువుల నుంచి కూడా శుభవార్తలు తిరిగి రావచ్చు. మరి 3 సంవత్సరాల క్రితమే మిమ్మల్ని దైవం పరీక్షించాలని మీరు అనుకోవాలి. ఇప్పుడు మీరు నేర్చుకున్న పాఠం ఇప్పుడు ఫలితంగా వస్తుంది. దైవం ఎప్పుడూ కూడా శిక్షించడండి, నేర్పిస్తాడు. మరి ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఉపయోగించవలసినటువంటి సమయం. ఈ రోజుల్లో ప్రయత్నం ప్రారంభించకుండా గతాన్ని క్షమించండి. కొత్త అవకాశాలను కూడా మీరు స్వీకరించాలి. ఇది మీకు కొత్త ఆరంభం మాత్రమే, ఒక కొత్త అదృష్టము, కొంత ఆత్మవిశ్వాసంగా కూడా ఇవ్వబోతుంది. మరి 3 సంవత్సరాల క్రితం మరి మనం మిథున రాశి వారు ఏం కోల్పోయారు, మరి ఇప్పుడు వీరికి రాబోతుంది ఏమిటి అనేది కనుక మనం చూస్తే, మిథున రాశి వారు చాలా మృదువైన వ్యక్తిగా మృదువుగా ఆలోచిస్తారు. ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి. ఒకసారి ఎన్ని పనులు చేయాలని తపన ఉన్నా సరే, కానీ గతంలో 3 సంవత్సరాల క్రితం అంటే 2021 నుంచి కానీ 2022, 23 సంవత్సరం, 24 సంవత్సరంలో కూడా వీరికి ఆ సమయానికి కొంతమంది అంటే ఒక ప్రియమైనటువంటి వ్యక్తిని కోల్పోయి ఉంటారు. కొంతమందికి ఆర్థిక నష్టం ఉంటుంది, కొంతమందికి ఉద్యోగంలో చికాకులు కలిగి, రెండోది కొంతమందికి విదేశాలు వెళ్ళాలి అనుకొని విదేశాలు వెళ్ళలేకుండా కొద్ది డబ్బు నష్టం జరిగి ఆత్మవిశ్వాసం లేదా ధైర్యం కోల్పోయి కూడా ఉండేటువంటి సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తులే మీరు పూర్తిగా మీకు ఊహించని విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి చికాకులు, ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి. మరి ఇది ఇలాంటిదే మీకు ఇది కావచ్చు. మీ మనసులో ఒక గుర్తుందా, మిగిలిపోయిందా లేదా అనేది మీరు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. అంటే మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఒక ప్రేమని కనుక ప్రేమించారంటే, అంటే ఎవరినైనా సరే ప్రేమించారంటే ఆ ప్రేమలో ఎంత దూరమైనా వెళ్తారు. ఆ ప్రేమ గురించి ఎంత కష్టమైనా పడతారు, ఏ పనైనా చేస్తారు. మరి అలాంటిది గతంలో వీరికి ఒక 3 సంవత్సరాల క్రితము కొద్దిగా ఊహించిన విధంగా మరి స్త్రీ పరిచయం కానీ, మరి స్త్రీ వల్ల కానీ, లేకపోతే నమ్మినటువంటి వ్యక్తుల విషయంలో కానీ పూర్తిగా వీరు కోల్పోవడం జరిగింది. కోల్పోవడం అంటే వారు ఏదో దెబ్బతిన్నారని కాదండి, వీరిని జీవితం నుంచి పూర్తిగా పక్కకి వెళ్ళారని అర్థం. అలా వెళ్ళటం వల్ల కూడా చాలా వరకు మానసిక బాధ, దాని నుంచి కోలుకోవడానికి ఎన్నో నెలలు టైం పట్టింది, ఎన్నో పనులు సమయం పట్టింది, ఎంతోమంది అవహేళన చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో నష్టాలు కలిగించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
మరి అదేవిధంగా కొంత ఆర్థికంగా నష్టం, పెట్టకూడని చోట డబ్బు పెట్టడం వలన, చేయకూడని చోట ఉద్యోగం చేయడం వలన, అనుకోని ప్లేస్లోకి అనుకోకుండా వెళ్ళడం వలన, ఒక ప్రవేశించడం వలన, ఒక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ మరి ఒక బిజినెస్ రంగాల్లో పెట్టకూడని చోట పెట్టడం వలన వీరు చాలా వరకు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ముఖ్యంగా మనం చూస్తే మిథున రాశి వారు ఏంటంటే వారి జీవితంలో ఎంత కోల్పోయినా ఎంత చేసినా కూడా చాలా సింపుల్గా ఉంటారు. ఎప్పుడూ కూడా ఎప్పుడో ఒకరిని ఇబ్బంది కలిగించి ఒకరిని నష్టపెట్టేటువంటి అవకాశాలు కూడా వీరికి ఎప్పుడూ ఉండవు. జరిగిందేదో గతం అనుకుంటారు. ఒక్కొక్కసారి దాని గురించి కొంతమంది ఆలోచించి మానసిక వేదన పడతాను. మరి అలాంటిది మీరు కొంతకాలంగా పోయినటువంటి డబ్బే కానీ ఇవన్నీ కూడా మీ జీవితంలోకి మళ్ళీ కోల్పోయినటువంటి విషయాలన్నీ కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి. మరి ఇది ఇప్పుడు ఈ సమయంలోనే ఎందుకు వస్తుంది? మరి అక్టోబర్ 23 నుంచి 26 మధ్యలో మరి మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా ఒక మెసేజ్ రావచ్చు, లేదా మీరు ఊహించిన వ్యక్తి కూడా ఎదురుపడవచ్చు. మరి ఆ వ్యక్తి లేదా వార్త గతంలో మీరు కోల్పోయిన దానిని సంబంధించినది అయి ఉంటుంది. ఎవరైనా మీ విలువను ఇప్పుడు గురించి మళ్ళీ చేరవచ్చు. మరి మీరు పెట్టినటువంటి కష్టం ఇప్పుడు మళ్ళీ ఫలితాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. ధనం కోల్పోయిన వారికి, పాత బకాయిల్లో ఇబ్బందులు పడిన వారికి, ప్రేమ కోల్పోయిన వారికి మళ్ళీ వీరి జీవితంలోకి మళ్ళీ వ్యక్తి తిరిగి రావచ్చు. మరి పూర్తిగా వీరికి పాత బకాయిలు తిరిగి వస్తాయి. మరి కోల్పోయినటువంటి ధనం వస్తుంది, ఆత్మవిశ్వాసము దక్కుతుంది. కొంతవరకు కూడా వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా వీరికైతే దక్కటం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మరి మిథున రాశి వారికి మరి వీరికి కలిగేటువంటి అవకాశాలు కూడా ఈ విధంగా ఉంటున్నాయి. మరి ముఖ్యంగా చూస్తే మరి మిథున రాశి వారికి ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే వీరికి ఎప్పుడూ కూడా ధైర్యవంతులు, సాహసవంతులు కాబట్టి. మరి మిథున రాశి వారికి ఈ అక్టోబర్ నెల 23, 24, 25, 26 ఈ 3 రోజులు కూడా వీరికి ఏ విధంగా ఉంటుంది, వీరికి ఏ రోజులు వీళ్ళు కలిసి వస్తాయి, ఈ 4 రోజుల్లో కూడా వీరికి ఏ రోజు మంచిగా ఉంటుంది, ఏ రోజు అనుకూలంగా ఉండదో ఇప్పుడు మీకు వివరిస్తాను. మరి ముఖ్యంగా మనం చూస్తే మిథున రాశి వారికి 23 అంటే గురువారం వస్తుంది. ఈ గురువారం ఏ పని కూడా మీరు మొదలు పెట్టద్దు. అసలు ఈరోజు అసలు మంచి ఘడియలే మాత్రం కూడా లేవన్నమాట. కాబట్టి ఈ అక్టోబర్ 23న మరి ఈ రోజున గురువారం కాబట్టి ఈ గురువారం రోజున మరి ఈరోజు మీకు ప్రభావం మీ రాశిలో బలంగా ఉండటం వలన ఆలోచనలు, కమ్యూనికేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతారు. మరి వృత్తిపరంగా చేసేటువంటి వారికి మీ మాటలు ఇతరులకి ఆకట్టుకునే అవకాశం ఉంది కనుక ఇతర ఇంటర్వ్యూలకి, మీటింగ్స్కి అనుకూలంగా ఉంటుంది. మరియు ప్రేమ మరియు పాత అపార్థాలు కూడా మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీకు మానసిక ఇబ్బంది కూడా కలిగేటువంటి మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. మరి శుక్రవారం శుక్రగ్రహానికి అనుగ్రహం. మరి మీరు అనుకూల స్థాయిలో ఉండడం వలన మరి లవ్ మరియు సంతోషం ఆకర్షణీయంగా ఉంటుంది. ఏదైనా షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, ఏదైనా కొత్తగా ఏదైనా ఒక పని మొదలు పెట్టాలన్నా కూడా ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు కూడా చేసుకుంటే మంచిది. మరి అలాగే మరి మీరు ఏదైనా కూడా ముందుకు వెళ్ళి చేసేటువంటి పనులలో మంచిగా ముందుకు వస్తే కూడా కొంచెం అనుకూలంగా కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఆర్థికంగా చాలా లాభం ఉండబోతుంది. శుక్రవారం నాడు మిథున రాశి వారికి అత్యంత శుభంగా కూడా నిలబడబోతుంది. ఇక శనివారం నాడు కనుక మనం చూసుకున్నట్లుగైతే ఈ రోజున వీరికి కొద్దిగా మానసిక ఒత్తిడి మరియు ఈరోజు కొద్దిగా శని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అలసట, నిరుత్సాహంగా ఉంటారు. మరి వృత్తి పనులలో కూడా ఆలస్యాలు జరుగుతాయి. ఏ పనులు కూడా చేయదు, ఏ ప్రయాణాలు కూడా వెళ్ళొద్దు. మరి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మధ్యస్థంగా జాగ్రత్తగా తీసుకుంటేనే మరింత ఉత్తమంగా కూడా ఉంటుంది. ఇక మనం కనుక చూస్తే ఈ 26వ తారీఖు ఆదివారం కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చినటువంటి అవకాశం. మరి ఈ 26 ఆదివారం నాడు మరి వీరు కనుక చూసుకున్నట్లయితే మరి అన్నీ కూడా మిథున రాశి వారికి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రస్థానంలో కానీ వీరికి బుధ మరియు శని ప్రభావం అనేది మిశ్రమ దశగా ఉంటుంది. ఈరోజు కొంత ఆత్మ పరిశీలన చేసుకునే భావన కలుగుతుంది. మీకు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మరి ఆదివారం అయినప్పటికీ మీరు వృత్తి విషయాల్లో కూడా కొంత ఆందోళన ఉంటుంది. కాబట్టి పెద్ద ప్రాజెక్టులు లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు మాత్రం ఈరోజు చేయకండి. కాబట్టి ఇక ప్రేమ సంబంధాల్లో కూడా ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలోనే చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. ఆర్థిక పరంగా కూడా కొద్ది ఖర్చులు మరి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. 4 రోజులు కూడా
ఈ 4 రోజులు కొంత అలసట, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు, అంతరాయం కూడా కలుగుతుంది. ఉదయం చిన్న పూజ, ధ్యానం ద్వారా గ్రీన్ కలర్ ధరించడం వలన మీకు అంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట. అయితే మరి వృత్తిపరంగా చాలా సాధారణమైనటువంటి రోజులు కనపడుతున్నాయి. ప్రేమలో ఉదయం టెన్షన్గా ఉంటుంది, ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, ఆరోగ్యపరంగా అవసరం మిశ్రమైనటువంటి అవసరాలు అవసరం మీకు. మరి ఏ పనులు చేయాలన్నా, ఎటు వెళ్ళాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించి ఆ పని చేస్తేనే మీకు మరింత ఉత్తమంగా కూడా ఉంటుంది. మరి ఈ 4 రోజులు అనగా బుధవారం మరి దాటిన తర్వాత నుంచి కూడా మరి మనకు చూసుకున్నట్లయితే ఈ గురు, శుక్ర, శని, ఆదివారాలు కూడా చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా మరింత ఉత్తమం. మరి ఆ పరిహారాలు ఏంటో కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. చిన్న పరిహారాలే కానీ బలమైనటువంటి ఆ పూజలు నిత్యాచరణ చేస్తే ఫలితాలు త్వరగా ఉంటాయి. మరి గురువారం ఉదయాన్నే మీరు లేచి ఒక పసుపు, బెల్లం దానం చేయండి. అలా చేస్తే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది. శుక్రవారం ఉదయాన్నే శుక్రగ్రహానికి తెల్ల పువ్వులు లేదా మల్లె పువ్వులు సమర్పించండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి, మంచి జరుగుతుంది. అలాగే మరి శనివారం సాయంత్రం హనుమాన్ ఆలయానికి లేదా శని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ మీద ఉన్నటువంటి శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. మరి ఆదివారం ఉదయాన్నే సూర్యోదయం సమయంలో నీళ్లు అర్పించండి, ఆజ్యం ఇవ్వండి. అలాగే మీరు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. లేదా మరి ఎరుపు పండు లేదా మరి బెల్లం దానం చేయడం వల్ల కూడా మరింత ఉత్తమంగా కూడా ఉంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు కనుక చేస్తే మీకు మరింత అద్భుతంగా ఉంటుంది. ఏ పనులైనా కూడా విజయం సాధిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్ అని కూడా కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.